న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోని దగ్గరికి వచ్చేసి నువ్వు పరాక్రమశాలి అని చెప్తా ఉంటే, నేను పరాక్రమశాలి అంటే నేనేంటి, నా గోత్రంలో నేను చాలా చిన్నవాడిని, నేను ఎక్కడో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ నేను ఎక్కడో గానుగు చోటున నా ధాన్యాన్ని నేను రాళ్ళగొట్టుకుంటుంటే, నేను శుభ్రం చేసుకుంటుంటే నువ్వు నన్ను పరాక్రమశాలి ఎలా అంటావు. చాలాసార్లు మన అర్థం కాని విషయం ఏంటంటే, మనమైతే మనకున్నప్పుడున్న పరిస్థితి బట్టి చూడగలుగుతాం, కానీ దేవుడు మన భవిష్యత్తుని చూడగలుగుతాడు. మన భవిష్యత్తులో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో, ఎలా ఉంచబోతున్నాడో మనం చూడగలుగుతాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆ భవిష్యత్తు చూసిన దేవుడు అంటాడు, నువ్వు అలాంటి గొప్పవాడు అని దేవుడు ఈరోజు మనకి చెప్తా ఉన్నాడు. ఈ రోజు మన పరిస్థితులు చాలా చిన్నగా ఉండొచ్చు, లేకపోతే మనకి అంత అనుకున్నంత గొప్పగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఏ స్థితిలో మనం చూస్తానంటే, ఎలాంటి పొజిషన్ నుంచి చూస్తానంటే, 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండబోతున్నామో అలాంటి చూపుతో మనల్ని చూసి, అయ్యా మధుబాబు పరాక్రమశాలి, తమ్ముడు నువ్వు చాలా పరాక్రమశాలివి మనకు అనిపించవచ్చు. ఎలా పరాక్రమి? చూస్తే పరిస్థితి చూస్తే ఎండిపోయిన పరిస్థితి, ఏమీ చిగురించలేని, లేకపోతే ఏమీ ఆశ లేని, హోప్ లేని సిచ్యువేషన్స్. ఎలా పరాక్రమం? ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకి ఇది జోక్ అనిపించవచ్చు, ఇది ఎలా సాధ్యం, ఎలా అవుతుంది అని. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు.